Namaste guys, good morning. How are you all? Welcome back to my new vlog. I'm Naveen Golden Boy, Telugu best vlogger, best YouTuber and best influencer guys. సో ఇప్పుడు నేను కొత్త బకెట్ అన్బాక్స్ అయిపోతున్నా. మజిల్ బ్లేజ్ బయోజామ్ వై 4 కిలో బకెట్ ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఇట్లాంటివి 2 బకెట్లు ఖతం అయిపోయినాయి. 2 బకెట్లు ఖతం అయిపోయిన తర్వాత అయిపోతే ప్రోటీన్ ఇంకొక కిలోది, ఇదో కిలో డబ్బా ఎన్ని ఉంటుంది, కిలో డబ్బా ఇంకో కిలో డబ్బా తీసుకొచ్చి అది వాడిన. అండ్ ఆ కిలో డబ్బా అయిపోయే వరకు ఇది పెట్టేసుకుంది అనమాట. సో అదనమాట, ఇక అయినా కిలో డబ్బా. ఇప్పుడు ఇది కూడా అయిపోకొచ్చింది. సో అప్పటి వరకు అది వచ్చేసింది మనది. సో అది వాడుతున్నాం అదనమాట. అండ్ ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ ఉంది ఇవాళ. షోల్డర్ క్యాలస్థెనిక్స్ అండ్ వెయిట్స్ 2 మిక్స్డ్ షోల్డర్ వర్కౌట్ ఉంది ఇవాళ. సో జిమ్కి వెళ్ళేసి వర్కౌట్ కదంబడి చేసుకొని వచ్చి ఇవాళ గివ్ అవే విన్నర్స్ని సెలెక్ట్ చేద్దాం. ఈ మంత్ గివ్ అవేకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఇంకా తనది ఆ విన్నర్స్ సెలెక్ట్ చేసి విన్నర్స్ని బయటికి తీద్దాం. చూద్దాం ఎవరి కిస్మత్ ఎట్లుంది ఏం కథ అనేది. లెట్స్ సీ గైస్, లెట్స్ సీ. సో అదనమాట అది. అండ్ అన్నట్టు లాస్ట్ వీడియో అయితే చేసిన సోలో పాడ్కాస్ట్, దానికి రీచ్ ఎక్కువ రాలేదు అనుకున్నంత రీచ్. కాకపోతే దాంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. నాకు అనిపించింది అప్పుడు వీళ్ళు గిట్లుంటే ఇంకెట్లయితుంది భయ్ మనుషులు అని చెప్పేసి. అంటే లైక్ అంత మంచిగా నేను అక్కడ అంటే గోల్కి సంబంధించింది చెప్పిన టాపిక్. కరెక్ట్ కాన్ఫిడెన్స్కి ఎట్లుండాలి, అసలు మన పేరెంట్స్కి మన గోల్ని మన పేరెంట్స్ ఒప్పుకున్నట్టు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఒప్పియాలి ఏం కథనే అంత డీటెయిల్గా అంత మంచిగా చెప్పిన. సో దానికి మీరు ఇంట్రెస్ట్ చూపించాలని నాకు అనిపించింది. యూత్ పోన్రా లైట్రా, వాళ్ళు అడిగితే తప్ప అంటే లైక్ ఒకడొకడు వచ్చి మన దగ్గరికి వచ్చి పర్సనల్గా మనకు అడిగితే తప్ప అట్లా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా జిమ్ దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు చెప్తే వాళ్ళు ఇంటారు తప్ప వాళ్ళకి మనం ముందు చూపుగా మనం ఇట్లరా అట్లరా అని చెప్పి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోరు. వాడు సంకనాకాలి ఫస్ట్, సంకనాకపోయి రిలీజ్ అయ్యి వాడు మన దగ్గర రావాలి. అప్పుడే మనం చెప్తే అప్పుడే వాడికి మాటలే అర్థమవుతాయి. అది ముచ్చట. సో జిమ్కి వెళ్దాం ఏమా. एक भाई हमारे जिम में एक से बढ़कर एक बॉडी बिल्डर है. सब नंगे घूमते देख, वहाँ एक, यहाँ एक, यहाँ एक, यहाँ एक. हम क्या छोटा बच्चा है, हम सैंडो पहन के वर्कआउट करते. అదే కదా అందరు మొత్తం షెడ్లెస్ వర్కౌట్ చేస్తారు. అట్లా ఉంటుంది పోయి. గాయస్ నమస్తే. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినాను. సో ఇప్పుడు గివ్ అవే పార్టిసిపెంట్స్. సో ఈ మంత్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా 38 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనమాట. లాస్ట్ ఎవరైతే పేర్లు రాలేవో వాళ్ళ చిట్టీలు అతను ఉన్న డబ్బాలు అవన్నీ ఉన్నాయి, గుర్తులేదు నాకు. సో ఇప్పుడు ఈ మంత్ ఇంకా ఫ్రెష్గా 38 మెంబర్స్వి మెన్షన్స్ వచ్చినాయి. అంటే లైక్ వాళ్ళు పర్చేస్ చేసినవి డీటెయిల్స్ అవన్నీ పెట్టినారు కాబట్టి సో వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. సో అవి 38 మందికి ఇప్పుడు పేర్లు రాసి సేమ్ లాస్ట్ టైం ఎట్లా వేసినాం అట్లనే చిట్టీలు వేసి అందులో నుంచి 10 మెంబర్స్ని 10 మెంబర్స్ని చూస్ చేసుకొని వాళ్ళకి 10 kg ప్రోటీన్ పంపించడం ఉంటుంది. సో ఒకవేళ మీరు కొత్తగా చూస్తుంటే మీకు గివ్ అవే ఎట్లా కండక్ట్ చేస్తున్నాం ఇంకా అందులోకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ వినండి. మజిల్ బ్లేజ్ వెబ్సైట్ యాప్ ఉంది కదా, సో అందులో నుంచి మీరు ఏదన్నా ఒకటి ప్రోడక్ట్ పర్చేస్ చేయాలన్నమాట మీరు. మజిల్ బ్లేజ్ సప్లిమెంట్స్లో ఏదైనా ఒకటి పర్చేస్ చేసుకొని గోల్డెన్ బాయ్ MB అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేయాలి. నా కూపన్ కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేసినది మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి. ఓకేనా? ఆ స్క్రీన్ షాట్ తీసి అండ్ అట్ ద సేమ్ టైం మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, నా రెగ్యులర్గా వ్లాగ్స్ చూస్తూ ఉండాలి. సో అవన్నీ మీరు మర్జ్ చేసి అన్నీ యాడ్ చేసి మీరు స్టోరీ మెన్షన్ చేస్తే ఒక పిక్లో నేను అది చూసి మీరు నా కూపన్ కోడ్ చేసుకొని పర్చేస్ చేసింది ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీరు వీడియోస్ చూస్తున్నది అవన్నీ ఇట్లా మర్జ్ చేసి మీరు స్టోరీ ఫోటో పెడితే అది నేను చూసి కన్ఫర్మ్ చేసుకొని మీ ఐడిని స్క్రీన్ షాట్ తీసుకుంటా. లైక్ ఇట్లా ఆల్రెడీ ఇది ఒకటి ఐడి వేరే వాళ్ళకి తీసుకున్న స్క్రీన్ షాట్స్, అట్లా ఐడీలో స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి. సో ఇప్పుడు ఇట్లా ఎవ్రీ మంత్ ఎవరెవరైతే వచ్చినారో వాళ్ళందరూ ఐడి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళందరివి చీటీల మీద పేర్లు రాస్తానమాట. సో వాళ్ళందరూ చీటీల మీద పేరు రాసి ఆ చీటీలు వేసి అందులో నుంచి ఒక 10 చీటీలు తీస్తాం. సో ఆ 10 చీటీలల్లో ఎవరి పేరు వస్తే వాళ్ళకి
1 kg వే ప్రోటీన్ వాళ్ళకి ఫ్రీగా పంపిస్తాను అనమాట. సో ఇది గివ్ అవే క్రైటీరియా. మీరు ఇవి చేసి ఉంటే మీరు గివ్ అవేలో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో లాస్ట్ టైం కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు, పర్చేస్ చేయని వాళ్ళకి ఇవ్వచ్చు కదా గివ్ అవే కాదు అంటే, అప్పుడు నేను ఎవరినని సెలెక్ట్ చేస్తా, ఎట్లా అని సెలెక్ట్ చేస్తా. సో ఇట్లుందనుకోండి, పర్చేస్ చేసిన వాళ్ళు గివ్ అవేలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ పేర్లు రాసి ఇట్లా చీటీలు వేస్తే దీంట్లో 30-40 మంది ఇట్లా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు, మెన్షన్ చేసిన వాళ్ళు, సో వాళ్ళ చీటీలు తీసి చేసినాం అనుకో వాళ్ళకి నేను పంపొచ్చు. ఓకే, లేదు నార్మల్గా వేరే వాళ్ళని ఉత్తగా నేనే సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపించాలనుకుంటే నేను ఎట్లా పంపేనికి వస్తుంది, అట్లా నాకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎవరిని సెలెక్ట్ చేస్తావు, ఎట్లా సెలెక్ట్ చేస్తావు. సో అందుకని చెప్పేసి ఈ క్రైటీరియా పెట్టినాను దీనికి. సో ఇట్లా వీళ్ళని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా పంపిస్తున్నాను. సో లాస్ట్ 10 మంది సెలెక్ట్ చేసినాం, ఈసారి కూడా సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ టైం చేసింది ఈసారి కూడా అనమాట. ఏంది, ఆ డెలివరీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ లాస్ట్ టైం పర్ హెడ్ 200 చేంజ్ ఎంత పడ్డది, 300-200 చేంజ్ ఎంత పడ్డది. సో అట్లా అంటే అట్లా మీరు ఈసారి కూడా ఎవరెవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళందరికీ ఒక గ్రూప్ యాడ్ చేసి, గ్రూప్ క్రియేట్ చేసి అందులో మీ అందరి ఐడీలు ఉంటాయి కదా, వాళ్ళని యాడ్ చేస్తాను అనమాట. ఓకే, సో అక్కడ నేను ఈ పార్సల్స్ ఆ డెలివరీ అతనికి పంపించినప్పుడు అతను ఎంతైతే నాకు రిపేర్ చేసినప్పుడు నేను మీకు పర్ హెడ్ ఎంత పడుతుందని చెప్పేసి మీకు పంపించేస్తా. సో ఆయన కాంటాక్ట్ మీకు షేర్ చేస్తా. సో ఆ డెలివరీ అయినకే మీరు ఆ పైసలు అనేవి మీరు ఆ డెలివరీ అయినకి పంపించేసాలన్నమాట. సో డెలివరీ పైసలు పెట్టేసి మీరు 1 kg వే ప్రోటీన్ తీసుకోవచ్చు. సో అదనమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు ఈ వే ప్రోటీన్స్కి వీనికే నాకు నియర్లీ 30,000 వరకు అవుతుంది 10 వే ప్రోటీన్లు తీసుకొని చేయడానికి. మళ్ళీ నేను ఇంకా డెలివరీ ఛార్జ్ అంటే ఇంకా నాకు ఎక్స్ట్రా పడుతుంది. సో ఒక డెలివరీ ఛార్జ్ ఒక మీరు పెట్టుకుంటే అయిపోతుంది. సో లాస్ట్ టైం కూడా ఇట్లనే చేసినాం. సో ఇప్పుడు కూడా ఇట్లనే చేయబోతున్నాం. ఇప్పుడు చిట్టీల మీద పేర్లు రాసి అవి తీసి ఎవరో లక్కీ వినర్స్ ఎవరో చూద్దాం. ఓకేనా? సో గాయస్, చిట్టీలు చూసుకోవచ్చు ఇక్కడ. సో చిట్టీలు రాయడం అయితే జరిగింది ఇప్పుడు. సో ఇప్పుడు ఆ పాత చిట్టీల బాక్స్ అవుతుందో అందులో ఈ చిట్టీలు వేసి 2 మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో నుంచి 10 చీటీలు తీద్దాం. దాంట్లో ఎవరి పేరు వస్తే గివ్ అవేకి వాళ్ళకి అనమాట. సో ఇంట్లో నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఉంటాయి కదా, సేమ్ ఐడి పేర్లు అవే తీసుకున్నాను. ఎందుకంటే అట్లా చేస్తున్న జల్దీ దొరికిపోతుంది, లేకపోతే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది తర్వాత అని చెప్పేసి. సో ఇప్పుడు తీసిన తర్వాత చూద్దాం ఎవరికి వస్తుంది ఇంకా. సో డబ్బా కొడుతుందిగా ఖజానా, లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేసి ఖజానా బాక్స్. సో ఇప్పుడు ఇందులో ఈ చిట్టీలన్నీ ఇందులో వేస్తున్నా. ఆల్రెడీ ఇందులో కొన్ని పాల చిట్టీలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసి వీటిని ఊపి ఇందులో నుంచి తీస్తాం మనుషులు ఇప్పుడు. ఓకేనా? సో లెట్స్ సీ హూ ఈస్ దట్ ఫస్ట్ లక్కీ విన్నర్. is the first lucky winner. సారీ, 2 వచ్చినాయి, ఒకటి నిన్న పడేసి ఒకటి తీస్తున్నా. సో డ్రై సాయి SXA_I_18 అని కనిపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది సాయి ఇది. సో ఫస్ట్ లక్కీ విన్నర్ సాయి, కంగ్రాచులేషన్స్. ఇది పట్టుకోరా, పక్కకు పెట్టు, అవన్నీ కావాలి మళ్ళీ. మళ్ళీ చూద్దామా? సెకండ్ Pradeep_Yadav_0. సో ప్రదీప్ యాదవ్, కంగ్రాచులేషన్స్, పట్టుకో, సెకండ్ విన్నర్. Mr_Shiva_Bullet. Mr. Shiva Bullet, congratulations, third winner. Mr_Saket ఏంటిది నేత, సారీ, సాకేత్ నేత మళ్ళీ సాకేత్ నేత, కంగ్రాచులేషన్స్, 4th విన్నర్. ఇంకా 6 చీటీలు ఉన్నాయి, చూద్దాం ఎవరు వస్తుంది. ఫోన్ వచ్చింది. ఓకే, ఏది హిప్నోసిస్_bug అంట. ఎవరో మరి మనిషి అయితే యూజర్ నేమ్ ఇట్లుంది అంటే ఐడి నేమ్. హిప్నోసిస్
_bug అని ఉంది, చూసాం తర్వాత ఎవరో ఈ మనిషి. సో ఎన్ని 5th ఇది. కంగ్రాచులేషన్స్ బ్రదర్. పేరు జర మంచిగా పెట్టుకోరువా ధర్మం దొరకనీకి. ఓకే, సో కృష్ణ _C19. కంగ్రాచులేషన్స్ కృష్ణ, 6th విన్నర్. మిస్టర్ సంజు _2.0. కంగ్రాచులేషన్స్ సంజు, 7th విన్నర్. ఇంకా 3 ఉన్నారు. సో లెట్స్ సీ హూ ఆర్ ద లక్కీ 3. Mr.play _boy _39. Playboy. Congratulations, Playboy. Two. Let's see who is the last 2 guys. Srishant.lifts. Congratulations, Srishant. ఒకవేళ నాకు పాసిబుల్ అయితే వీళ్ళ ఐడీలు స్క్రీన్ షాట్ తీసుకున్న ఐడీలే నేను పక్కకి వేస్తాను, ఒకవేళ పాసిబుల్ అయితే. యూ పీపుల్ కెన్ సీ. ఓకే, అండ్ లెట్స్ సీ హూ ఇస్ దట్ లాస్ట్ గాయ్, హూ ఇస్ దట్ లక్కీ గాయ్, లాస్ట్ లక్కీ గాయ్. ఫిట్ బాయ్. ఏది ఫిట్ బాయ్? రెవోనేనా? REVOనేనా? కరెక్ట్గా చూసినావా? సో ఫిట్ _boy _revo. Who is that fit boy Revo? Congratulations brother, you are the last lucky winner. సో అదనమాట. అండ్ ఇంకా దీంట్లో చీటీలు ఉన్నాయి. నెక్స్ట్ మంత్కి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మీరు కూడా స్క్రీన్ షాట్ తీసి, సేమ్ ఇందాక ముందు ఎట్లా చెప్పినానో అట్లా మీరు స్క్రీన్ షాట్ తీసి అవన్నీ యాడ్ చేసారంటే నేను వాళ్ళ ఐడి స్క్రీన్ షాట్ తీసుకొని, సో అవి ఇప్పుడు ఇట్లా చీటీలు రాసేసి చేస్తాను. సో ఒకవేళ మీ గుద్ద కింద మచ్చుంటే, మీ కిస్మత్లు ఉంటే, సో మీరు కూడా గెలుచుకోవచ్చు అనమాట వే ప్రోటీన్. సో అది గాయస్, దట్స్ ఇట్ ఇవాళ. సో దిస్ మంత్ గివ్ అవే లక్కీ విన్నర్స్ వీళ్ళనమాట. సో నేను వీళ్ళందరినీ ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్లో యాడ్ చేసి ఆ గ్రూప్లో నుంచి వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని వాళ్ళకి నేను పార్సల్స్ అనేవి వాళ్ళకి పంపిస్తాను అనమాట. సో అది. అండ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. కింద నేను మజిల్ బ్లేజ్ సప్లిమెంట్స్ లింక్, వెబ్సైట్ అండ్ యాప్ లింక్స్ పెడతాను, చెక్అవుట్ చేయండి, పోండి కొనుక్కోండి. గోల్డెన్ బాయ్ MB నా కూపన్ కోడ్ యూజ్ మర్చిపోకండి. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు గెలుచుకునే ఛాన్స్ వస్తుంది. ఓకేనా? రైట్ గాయస్. సో గాయస్, లాస్ట్ టైం సీన్ మళ్ళీ రిపీట్ అయింది. ఏమైంది, అతను ఐడి నేమ్ చేంజ్ చేసుకుంటే ఏం చేంజ్ చేసుకుంటే తెలియదు, అతని ఐడి దొరుకుతలేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకొకటి తీస్తాం. 9 మంది మీద 9 మంది దొరికినారు, ఒక్కరిది మాత్రం మన ఐడి దొరుకుతలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా వేరే ఇంకొక చీటీ తీస్తామని చెప్పి అనుకుంటున్నా. సో మీరు ఇట్లా ఐడీలు నేమ్ చేంజ్ చేసుకొని ప్రొఫైల్ పిక్కులు చేంజ్ చేసుకుంటే నాకు దొరకవు. అందుకే ఒకటే కరెక్ట్గా మెయింటైన్ చేయరు, దానికి అదే పెట్టుర్రు, ఓకే చేంజ్లు చేయకూరి. అర్థమైందా? సో ఆయన బదులు ఇంకొకటి చీటీ తీస్తా, ఇలా పంపించేస్తాను గివ్. ఓకేనా? సో ఓడిపోయి మళ్ళీ గెలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ సీ. Mr. _Sandeep _Yadav. Mr. సందీప్ యాదవ్, కంగ్రాచులేషన్స్. ఇక కాదు అన్న టైంలో మళ్ళీ పుట్టినోను, కంగ్రాచులేషన్స్. సో దోలాడుతుంది కూడా ఒక దొరికిందా, వెళ్ళని కూడా లేదా, కష్టమైపోతుంది. గాయ్స్, యూ పీపుల్ హ్యావ్ ఏ గాడ్ కిస్మత్. చూసారా, ఎన్నిసార్లు తీసినా కూడా ఎత్తలేదు. సందీప్ యాదవ్ ఐడి కూడా దొరుకుతలేదు. సో ఇంకొకరు చీటీ తీస్తాం. నేనేం చేయలేను గాయస్, మీరు ఇట్లా పేర్లు చేంజ్ చేసుకుంటే అది చేసుకుంటే నాకు దొరుకుతలేదు. స్క్రీన్ షాట్ తీసి మరి పెట్టుకుని అయినా కూడా దొరుకుతలేదు. సో లెట్స్ సీ హూ ఇస్ దిస్ ఫెలో. Kamal _117K. Kamal _117K. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఇప్పుడు నీదన్నా దొరుకుతా లేదా చూద్దాం. ఒకవేళ దొరికితే వెల్ అండ్ గుడ్. కమల్ దొరికేసిండు. తేజ అంట ఆయన పేరు, ఐడి అది యాడ్ చేసిన గ్రూప్లో. సో దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బాయ్.